స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియకటివ నామంలో ప్రభా అయ్యా, గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నాయన మీ ఉచితమైన కృపలో కాచి కాపాడినందుకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా, 2026 3వ మాసము 15వ తేదీన ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. స్తోత్రాలు నాయన. దేవా, ఎంతోమంది నాయన నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా, మంచి హోదా ఉన్నటువంటి వారు, వయసులో ఉన్నటువంటి వారు, అందమైన వారు తండ్రి. అయ్యా, నీకు వందనాలు. స్తోత్రం నాయన. ఆస్తి అంతస్తులు పరువు ప్రతిష్టలు ఉన్నటువంటి ఎంతోమంది నాయన ఇది నన్ను చూడలేకున్నారు ప్రభా. కేవలం నీ శాశ్వతమైన ప్రేమ, నీ ఉచితమైన కృప మా మీద ఉంచి తండ్రి, ఇది నా పరిశుద్ధ దినాన్ని ఆచరించుటకు తండ్రి అనేకులకు మీరు ఇచ్చిన సమయం మీకు వందనాలు. అయ్యా, మరి నేనైతే రాలేకున్నాను ప్రభా, నీకు వందనాలు. కనికరపడండి, దయ చూపించండి అయ్యా. మరి చిన్న వీడియో ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. నాతో మీరుండి మాట్లాడి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. పాట పాడుకుందాం. రండి ఉత్సాహించి పాడెదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞ స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము, సత్ప్రభు నామం కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్యం గలరాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరము రాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనదే, సాధ్యుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితులం, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము, ఆయన మాటలు గైకొనిన
పరిశుద్ధాత్మకును దకు స్తుతి మహిమల్ కల్గుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమల్ కల్గుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములు నౌను ఆమేన్. ఆదియు ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నౌను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. మరి కీర్తనకారుడు రాసినటువంటి 95వ కీర్తనలో మరి సాంగ్ ఉంది కాబట్టి మనం దాన్ని ధ్యానించలేను, కానీ వాక్యం చదువుతున్నాం. 90 పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము, కీర్తనకారుడు రాసినటువంటి 95వ కీర్తన మనము చదువుకున్నాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చుదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమ్యాగాధపు స్థలములు ఆయన చేతిలోనున్నవి. పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తము భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కనబరుచుకునేటట్లు మాస్పా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకునకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములను తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూ విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. దేవుడు కొద్ది వాక్యము మన వెనుకల్లో హృదయంలో
ఫలింపచేయుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుడు గొప్ప దేవుడని, ప్రజలందరికీ ఆయనే దేవుడని, ఆయనే మహాత్యము గల మహారాజని, ఆయనకు నమస్కారం చేయడము, ఆయనకు సాగిలపడడము అని చెప్పి కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడనమాట. దేవునికి స్తోత్రం. ఆయన మన దేవుడు. యేసయ్య ఎవరి దేవుడు? మన దేవుడు, మనందరి దేవుడు, మనందరి దేవుడు. ఆయన పాలించు గొర్రెలము, ఆయన మేపు గొర్రెలు, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవునికి స్తోత్రం. మరి కాపరి, మంచి కాపరి, సొంత కాపరి అయి ఉండాలి. గొర్రెలను సాగడానికి సొంత కాపరి అయితే తన గొర్రె కోసము ప్రాణం పెడతాడు. దేవునికి స్తోత్రం. అదే జీతం చేస్తున్నటువంటి వారైతే గొర్రె పోయినా కూడా అప్పటి మటుకు బాధపడతారు. కానీ మన దేవుడైతే ఏ గొర్రెను పోనీయడనమాట. అందరినీ మంచి పచ్చిక బయలల్లా మేపుతాడు. అన్ని గొర్రెలను మంచి శాంతి జలముల యొద్దకు నడిపిస్తాడు. కాబట్టి మన దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు, మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. ఎన్ని దేవతలు ఉన్నాయి? 33.5 కోట్ల దేవతలని అట్లా అనుకుంటారు. ఆ వాటన్నిటికంటే కూడా మరి దేవుడు మరి దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. ఆయన మహాత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములలో ఆయన చేతిలో ఉన్నవి. భూమి అగాధ స్థలములు, ప్రతి స్థలం కూడా ఆయన చేతిలో ఉన్నది. పర్వతాలు కూడా ఆయనవే. పర్వతములు ఆయన నోటి మాట వచ్చినవే. శూన్యంలో భూమిని వేలాడదీసింది ఆయనే. ఆకాశమును విశాలపరిచింది ఆయనే. సూర్య చంద్రులు చేసి, నక్షత్రములు చేసి వాటికి పేరు పెట్టింది కూడా ఆయనే. కాబట్టి మరి మన అందరిని ఆయన చేసిండు. మనల్ని కాస్తా ఉన్నాడు. మంచి కాపరట, తన గొర్రె కోసము ప్రాణం పెడతాడట. కాబట్టి మన దేవుడు మంచి దేవుడు, మహాదేవుడు, దేవతలందరికీ పైన ఉన్నటువంటి వాడు కనుక మనందరి కోసము ఆ పరలోకమును విడిచి వచ్చి మరి ఆయన మన కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తముతో మన పాపములన్నీ కడిగేసాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుణ్ణి మర్చిపోకూడదు. మన దేవుణ్ణి నిత్యము ఆరాధించాలి, నిత్యము స్తుతించాలి, నిత్యము కనపరచాలి. ఆయన మనతో ఉండాలి, మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏదైనా చేయించగలుగుతాం. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మరి మనందరి దేవుడు, అందరికీ దేవుడు, అందరి దేవతల కంటే పైన ఉన్నవాడు. కాబట్టి సాగిలపడి నమస్కారం చేసి మరి ఆయన్నే కొలుదాం, ఆయననే పూజిద్దాం, ఆయననే కీర్తిద్దాం, ఆయననే గణపరుస్తాం. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు వెలుగులో దీవించి ఆస్వాదించి ఫలింపచేయుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేకదేవ నామంలో ప్రభువా, అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా మా కోసం, నా కోసం, సర్వ మానవాళి కోసము ఆ దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రం నాయన. అనేకులను స్వస్థపరిచి తండ్రి, అనేక పాపములు క్షమించి తండ్రి, అనేకుల పాపములు క్షమించి తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. అయ్యా స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. అనేకుల తండ్రి ప్రభా పాపభారం శిల్వ రూపమున భరించి తండ్రి నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా మరి మమ్మలను తండ్రి రక్షించిన దేవుడవు తండ్రి నీకు వందనాలు. అయ్యా మరి నిత్యం మాతో మాట్లాడండి. నీ మాట కోసం మేము ఎదురు చూసినట్లు సాయం చేయండి. అయ్యా మాలోని కష్టమైన కార్యాలు ఏమైనా ఉంటే తండ్రి దాన్ని తీసివేయండి. నీ రక్తదారులు మమ్మల్ని కడగండి తండ్రి. అయ్యా మరి సంవత్సరము తండ్రి 3వ మాసం 15వ తేదీ వరకు నడిపించిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన.
ఇంకా జరగబోయే దినములన్నింటిని కూడా తండ్రి మీ కాపుదల మీ భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘములోని సకల పరిశుద్ధులను మీరు దర్శించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా కాన్ఫరెన్స్లో సహకరిస్తున్నటువంటి తండ్రి 15-16 కుటుంబాలను బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా ప్రభా నీకు వందనాలు. నా చుట్టూన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి దీవించి ఆశ్రయించమని వేరే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఈ సమయంలో తండ్రి ప్రభా నన్ను నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్న గొప్ప దేవుడని తండ్రి నేను ధైర్యం తెచ్చుకొని నాయన నీ మాట వినున్నట్లు అయ్యా సహాయం చేయండి. చివరి దినములు ప్రభా నీకు వందనాలు. నీ అరిచేతిలో చెక్కుకొని అయ్యా నన్ను కాపాడుచున్నందుకు నీకు వందనాలు. అయ్యా మరి జీవించేది నువ్వు కాదు, ఇక మీదట నేనే నీలో జీవిస్తానన్న దేవానికి వందనాలు. ఆ రీతిగానే ప్రభా పరిశుద్ధమైనటువంటి తండ్రి మాటలుగా, పరిశుద్ధమైనటువంటి క్రియలుగా, పరిశుద్ధమైనటువంటి అయ్యా ప్రతి కార్యమును కూడా తండ్రి అయ్యా మరి చేస్తూ తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. ముందుకు సాగుటకు సహాయం చేయమని నన్ను మమ్మలను ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. అయ్యా మరి మా సంఘ తండ్రి ప్రభా స్థానిక సంఘ కాపరి వారి కుటుంబాన్ని బట్టి, పెద్దలు వారి కుటుంబాలను బట్టి, అయ్యా విశ్వాసులు ప్రతి విశ్వాసుని కుటుంబాన్ని బట్టి, అయ్యా వారి కుటుంబ సభ్యులను బట్టి మరి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీకు వందనాలు స్తోత్రములన్నీ దీవించి ఆస్వాదించి రక్షించండి. అయ్యా నా ముగ్గురు కొడుకులను బట్టి, కోడలను బట్టి, బిడ్డలను బట్టి, వారి సంతానం 8 మందిని బట్టి ప్రభు నీకు వందనాలు. నీ సన్నిధిలో వారిని పెట్టుచున్నాను. అయ్యా మరి తండ్రి నాకు తండ్రివే, వారికి తండ్రివే నాయన. గద్దించండి, సరిచేయండి తండ్రి. అయ్యా వారికి ఏది అవసరం ఉన్నను ప్రభు మోకాలుని అయ్యా నిన్ను అడిగి పొందుకునే భాగ్యం దయచేయమని నన్ను మమ్మలను మీ చేతులకు సమర్పించుకుంటూ నజరేయుడైన నమ్మదగిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. చూడండి, దీవించండి, దైవ దీవెనలు పొందండి. ఆమేన్.